భాయ్ సల్మాన్ ఖాన్ ఫ్యాక్ట్స్. ఆయన పేరు కన్నా ఎక్కువగా ఆయనను ఒక వరుసతో పిలవటం అందరికీ అలవాటు. ప్రఖ్యాత రచయిత కొడుకైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ను ప్రేక్షకుల మధ్యలో తెచ్చుకోగలిగి భాయి సే పంగా మత్లో, భాయి సే పూచ్లో భాయి దేదేగా అని ఒక ప్యారలల్ సినిమా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఘన సెలబ్రిటీ, ఇంకా బాలీవుడ్కు ఆరో ప్రాణమైన సల్మాన్ ఖాన్ గురించి కొన్ని కూల్ ఫ్యాక్టర్స్ని తెలుసుకుందాం. అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్ 27 డిసెంబర్ 1965లో జన్మించిన ఈ 53 ఏళ్ల నవ యువ శక్తి కేంద్రం స్వస్థలం మధ్యప్రదేశ్లోని ఇండోర్. సింధియా స్కూల్, సెయింట్ స్టానిస్ లాస్ హై స్కూల్, సెయింట్ జేవియర్ కాలేజీల్లో తన విద్యాభ్యాసాన్ని ముగించుకుని కాలేజీ బోర్ అనిపించి మధ్యలోనే వదిలేయడంతో సినిమాల మీద ఆసక్తి ఎక్కువైంది అని తండ్రి మందలించినా కూడా వినకుండా తన సినీ ప్రయత్నాల్ని ఆరంభించారు సల్మాన్ ఖాన్. 1988లో బీవీ హోతో ఐసీ ద్వారా తెరంగేట్రం చేసిన సల్లు తన రెండవ చిత్రం మైనే ప్యార్ కియా ద్వారా ఇండియా మొత్తాన్ని తన యాక్టింగ్కు దాసోహం చేసుకున్నాడు. అది ఎంతగా ప్రభంజనాన్ని సృష్టించింది అనంటే వెల్ లవ్ కాల్స్ అని ఆంగ్లంలో అనువదించబడి గయానా, వెస్టిండీస్లో కూడా ఘన విజయాన్ని సాధించి అతి కొద్ది భారతీయ సినిమాలు సాధించిన విదేశీ వసూళ్ల సరసన నిలబడగలిగింది. తండ్రి ఈ విజయాలను చూసి పొంగిపోకు, చతికిలబడిపోతావు అని మందలించేసరికి సల్లు తాను సినిమాల్లో మాత్రమే హీరోనని, నిజానికి తల్లిదండ్రుల చాటు బిడ్డనని ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో అప్పటికే ఆయన అందానికి ఫిదా అయిపోయిన అమ్మాయిలు తరువాత అతని అమాయకత్వానికి కూడా దాసోహమని తమ మనస్సును కూడా సల్లు మియాకు అందించేశారు. బాఘీ ఎ రెబెల్ ఫర్ లవ్, సనం, సాజన్, బేవఫా, కుర్బాన్, పత్తర్ కే పూల్, అందాజ్, అప్నా అప్నాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అలా చాప కింద నీరులా ముఖ్యమైన బాలీవుడ్ తారల్లో ఒకరిగా అవ్వాలని తెగ ప్రయత్నించే సమయంలో తన మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన సూరజ్ బర్తాజియా సృష్టి అయిన హమ్ ఆప్కే హై కౌన్ ద్వారా మళ్ళీ ప్రభంజనం బాట పట్టింది సల్లు కెరియర్. సల్లు చిలిపి చేష్టలు, మాధురి వయ్యారం, అద్భుతమైన నటీనటులతో దీదీ తేరా దేవర్ దివానా అని అనుకుంటూ ప్రపంచం మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమ మీద కన్నేసేలా చేయగలిగింది ఈ సినిమా. ఫిలింఫేర్లు, నేషనల్ అవార్డులు, ఇంకా ఇతరత్ర అవార్డుల ద్వారా సల్లు ఒక సెన్సేషన్ సృష్టించి దేశీ వార్తల్లోనే కాక ప్రపంచపు ప్రఖ్యాత BBC ఛానల్లో కూడా దర్శనాన్నివ్వడంతో అందరి చూపు సల్లు వైపే పడింది. షారుఖ్ ఖాన్ ది కింగ్ ఆఫ్ ది బాలీవుడ్ అని అనుకుంటున్న సమయంలో ఒక కెరటంలా దూసుకొచ్చాడు సల్లు భాయ్. ఇంకేముంది, వీళ్ళిద్దరితో తీసిన మల్టీ స్టారర్ కరణ్ అర్జున్ బాక్సాఫీస్ని బద్దలు కొట్టి అమితాబ్, ధర్మేంద్రలతో కూడా చప్పట్లు కొట్టించుకునేంత ఘన స్థాయిని తెచ్చిపెట్టగలిగింది. ఇకంతే సల్మాన్ టైమ్ స్టార్ట్స్ అన్నట్టుగా జూడ్వా, ఔజార్ లాంటి సినిమాల ద్వారా తీపి చేదు ఫలితాలను అందుకున్న సల్మాన్ అమాంతం ఆకాశానికి ఎత్తేసింది 1998 నాటి నేషనల్ బ్లాక్ బస్టర్ ప్యార్ కియాతో డర్నా క్యా. ఆ సినిమా వచ్చి 2 దశాబ్దాలు గడిచినా కూడా అందులోని ఓ ఓ జానే జానా, డూండీ తుజే దివానా పాట ఈ రోజు వరకు కాలర్ ట్యూన్ ఇంకా హలూర్ ట్యూన్ల వరుసలో ఇంకా టాప్ 10లో ఉండడం అనేది మామూలు విషయం కాదు అని చెప్తారు బాలీవుడ్ సినీ ప్రముఖులు. కమాల్ ఖాన్ అనే ఒక ప్రైవేట్ సింగర్ పాడిన పాటకు మార్పులు చేర్పులు చేసి తన కండలు తిరిగిన దేహంతో బెయ్యొడ్డున గిటార్ పట్టుకుని వాయించిన తీరుకు బాలీవుడ్ మాత్రమే కాక ఇండియా మొత్తం ఫిదా అయిపోయింది. సల్లుకి అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ కూడా నెలకొంది ఈ పాటతోనే. తన బాడీని అలా ప్రదర్శించడం ఏంటి, ఇతను అసలు షర్ట్ వేసుకోవడం ఏంటి, ఈ వింత పోకడేంటి అని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కూడా సల్మాన్ మాత్రం అలా స్టైల్గా కూలింగ్ గ్లాసెస్ను పెట్టుకుని నడుచుకుంటూ బాలీవుడ్ని ఏలడం ప్రారంభించాడు. సల్లు మానే సెన్సేషన్ అని అందరితో అనిపిస్తూ బాక్సాఫీస్ మీద తన ముద్రను వేసి అలా గంభీరంగా నిలుచున్నాడు ఇండియన్ హ్యూమన్ సల్మాన్. ప్రపంచం మొత్తం మీద మిస్టర్ పర్ఫెక్ట్లో ఒకరిగా చెప్పుకునే కండల వీరుడు హృతిక్ రోషన్ కూడా సల్లు మియాను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంతవాడిని అయ్యాను అని బాహాటంగా చెప్పుకోవడం సల్లు మియా గురించి చెప్పకనే చెప్తోంది మనందరికీ. అలా కొన్ని విజయాలు, మరికొన్ని అపజయాల్ని మూటగట్టుకుని తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగించిన సల్లుని ఆపేవారే లేరా అన్నట్లుగా ప్లేబాయ్లా మారిపోయాడు ఈ కండల వీరుడు. సంగీత బిజ్లాని, ఐశ్వర్యరాయ్, కత్రినా ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్లో అగ్రతారలో చాలామంది మన ప్లే బాయ్తో రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉండడం ఒక పరిపాటిగా మారిపోయింది.
పెళ్ళ నాకెందుకు పెళ్ళి అని బాహాటంగానే సల్లు వ్యవహరించిన తీరును చూసి మనోడు సినిమాల్లోనే కాక రియల్ లైఫ్లో కూడా రసిక శిఖామణి వేషాలు వదలడం లేదుగా, అబ్బో ఏమి ఆ చిలక్కొట్టుడు అని అందరూ అంటున్నా ఇవేమీ పట్టనట్టు సల్లు జీనే కా హై 4 దిన్ బాకీ హై బేకార్ దిన్ అనే తన పాట చందాన ఎంతో చిన్నది జీవనం, అంతకన్నా చిన్నది యవ్వనం అని చాలా లైఫ్ని బోలెడంతా ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో అనుకోని షాక్ సల్లు జీవితంలోకి వచ్చింది. అదే ట్రైజెమినల్ న్యూరాలజియా, ది సూసైడ్ డిజీజ్. ఇది ఎంత భయంకరమైన నరాల బలహీనత అంటే చచ్చిపోతే బావును అన్నంత నొప్పి రావటం, తల గోడకేసి బద్దలు కొట్టుకోవడం మేలు అనేంతగా సల్లుని బాధించింది. ఇక సల్మాన్ పని అయిపోయింది, ఇన్ని రోజులు విచ్చలవిడిగా తిరిగాడు, ఇక తను అవుట్ అని అందరూ అనుకుంటున్న సమయంలో సల్మాన్ను చికిత్స నిమిత్తం అమెరికాకు కూడా తీసుకువెళ్ళడం జరిగింది. 2001వ సంవత్సరం నుండి తాను ఈ బాధతోనే నటిస్తున్నానని, ఒక్కోసారి చచ్చిపోవాలన్నంత బాధ వేసినా కూడా తనను నమ్మి కోట్లు పెట్టి సినిమాలు తీసేవారు నష్టపోకూడదు అని వ్యానిటీ వ్యాన్లో కూర్చుని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్న ఆయన మాటలు విని చలించిపోయింది మీడియా ప్రపంచం. ఎంత ఆకతాయితనం ఉన్నా కూడా ఒక నటుడి నిబద్ధత ఇలా ఉంటుంది అని నిలువెత్తు రూపంగా సల్మాన్ని చూపించారు చాలామంది ప్రముఖులు. వృత్తి పట్ల అతనికున్న గౌరవానికి సలాం అని ఆయనను మెచ్చుకున్నారు కూడా. అదంతా ఏం కాదు, అండర్వరల్డ్తో తనకున్న సంబంధాలు ఇంకా ఇతర పోకిరి వేషాలు కప్పిపుచ్చడానికి ఇదంతా తను ఆడుతున్న డ్రామా అని కొందరు వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు కూడా. కానీ అప్పటికే భాయ్ ప్రభంజనం ఇండియా అంతా ఉండడంతో ఇంకోసారి భాయ్ గురించి తప్పుడు రాతలు రాస్తే మామూలుగా ఉండదు అని చెప్పుకొచ్చారు ఆయన అభిమానులు. హాస్పిటల్ వర్గాలు కూడా ఇది నిజం అని ధృవీకరించడంతో సదరు తప్పుడు ప్రచారాల వ్యక్తి పలాయనం చిత్తగించాడు అని ఒక వార్త ప్రచారంలో ఉంది. ఇక సల్మాన్ అంటే మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ముంబై హిట్ అండ్ రన్ మరియు బ్లాక్ బక్ కేస్. ఒక దాంట్లో నిర్దోషి అని కోర్టు ప్రకటించినా కూడా ఇంకో దాంట్లో ఇంకా బెయిల్ కోసం తిరుగుతున్నాడు మన భాయ్. పైసా ఫెకో తమాషా దేఖో అన్న నానుడి ఈ వ్యాఖ్యానికి సరిగ్గా సరిపోతుంది అని చెప్పుకొస్తారు కొందరు. జైలు జీవితాన్ని కూడా అనుభవించిన సల్మాన్ విమర్శల పాలవడంతో ఆయన ఫ్యాన్స్ తలదించుకోక తప్పలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని, అది సల్మాన్ ఖాన్ అయినా సరే తప్పు చేసే శిక్ష అనుభవించాలి అని తీర్మానించిన వారు ఆయనను క్రైమ్ స్టార్ అని కూడా సంబోధించారు కొన్నాళ్ళు. తన తల్లి ప్రేమగా తనకి బహూకరించిన టర్క్వాయిస్ బ్రేస్లెట్ 16వ శతాబ్దంలో టర్కీలో మొట్టమొదటిసారిగా లభించిన ఈ రాయిని ధరిస్తే కోర్టు వ్యవహారాలు మొదలుకొని చెడు దృష్టి, పీడ, తగాదాలు లాంటివి పటాపంచులైపోతాయి అన్న మీడియా వార్త ప్రచారంలో ఉండడంతో ఇది వేసుకున్నప్పటి నుండి సల్మాన్ ఇంట్లో విజయలక్ష్మి కూర్చుంది అని అంటుంది బాలీవుడ్. తేరే నామ్, పార్ట్నర్స్, వాంటెడ్, దబాంగ్, బాడీగార్డ్, రెడీ, ఏక్ థా టైగర్, కిక్, బజరంగి భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందాహైన్ ఇలా చెప్పుకుంటూ పోతే రంజాన్ వచ్చిందంటే చాలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. అది సల్మాన్ పేరు మీదున్న రికార్డుల్ని తిరగదాసే విధంగా మోత మోగించేస్తుంది అన్న మాటను ఒక్కో సినిమా 100 కోట్ల వసూళ్లు సాధించుకుంటూ అలా అలా అమాంతం సల్మాన్ అంటే ఆకాశంలో ఉండే ధృవతార అన్న విధంగా అందలో ఎక్కించేసింది. సల్మాన్ అంటే ఒక బ్రాండ్గా మారి ప్రొవోగ్, కోకోకోలా, పెప్సీ, హీరో హోండా, క్లోర్మెంట్, వీల్, బ్రిటానియా ఇంకా కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా భాయ్ కాంపౌండ్లో కోటాను కోట్లు పెట్టుకుని కూర్చోవడంతో బాలీవుడ్ నడవాలి అంటే అందుకు సల్మాన్ కావాలి అన్నంత స్థాయిలో అతన్ని కూర్చోబెట్టగలిగింది. సినిమాల్లో ఎదురు లేదు, తాను నటించినా నటించకపోయినా ఒక్క చిలిపి చేష్ట చేస్తే చాలు ఆడియన్స్ సదుర్స్, బాక్సాఫీస్ బెదుర్స్ అన్న విధంగా సల్లు విజృంభణ కొనసాగుతూ తన దయార్థ హృదయం గురించి బయటపడేలా చేసింది. అదెంత అంటే తనకెంతో ఇష్టమైన సైక్లింగ్కు వెళ్ళే సమయంలో ఒక చిన్నారి ఆ సైకిల్ బాగుంది అని అంటే ఆ సైకిల్ని బహూకరించేంత. అవునండి, సల్మాన్ గుండె చాలా సున్నితమైంది. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే ఆయనకు అమితమైన ప్రేమ. దాన ధర్మాలతో మొదలైన ఆయన సేవాగుణం చివరకు బీయింగ్ హ్యూమన్ దాకా ఎదిగి తనకు తోచిన సహాయం సమాజానికి చేస్తున్నారు. అంతేకాదు అతను ఒక మంచి పెయింటర్, తనొక మంచి డాన్సర్, తనొక మంచి నటుడు అన్న వాదన ఒక పక్క, మీడియా వాళ్ళు కొడతాడు, అమ్మాయిలు వేధిస్తాడు, దంకీలిస్తూ అందరినీ ముప్పతిప్పలు పెడతాడు అని ఇంకొక పక్క. ఇలా బొమ్మ బొరుసల అతని గురించి అందరూ ఎప్పుడూ చర్చించుకుంటూనే ఉంటారు.
ఎన్నో ముస్లిం సంస్థలు తనకు ఫత్వాలు అందించినా కూడా తనకెంతో ఇష్టమైన గణపతి పూజను, ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమాన్ని అలా చేస్తూ వెడుతూనే ఉన్నాడు సల్లు భాయ్. ఎందుకంటే అతను సల్మాన్. మరి ఆమ్చి ముంబై డాంబివిలి వీధుల నుండి మన హైదరాబాద్ పాత బస్తీ గల్లీల వరకు ఆయన భాయ్ నామస్మరణంతోనే మొదలుకొని ఆయన డ్రెస్సింగ్ స్టైల్ను, హెయిర్ స్టైల్ను ఫాలో అయ్యే యువకులను అడిగితే తెలుస్తుంది సల్మాన్ అంటే ఎంత సెన్సేషనో. ఎవరు అతన్ని ఎలా జడ్జ్ చేసినా కూడా ఒక్కటి మాత్రం నిజమండి, సల్మాన్ అంటే ఒక వ్యక్తి మాత్రం కాదు, ఒక నవ యువ శక్తి, ఒక ఎగిసిపడే సినీ కెరటం, ఒక దాతృత్వ హృదయం, ఒక మంచి గుణం, ఒక సినీ సునామీ. అలజడి సముద్రంలో కూడా సహజం. మరి మనిషి జీవితంలో ఉంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు ఆయన ఫ్యాన్స్ అంతా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.